హాయ్ అండి. మిక్సీలో మిక్సీ జార్ కాదు, ఇలా బెలూన్ పెట్టండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు డబ్బాల్లో ఈ విధంగా ప్యాకెట్ ఓపెన్ చేసేసి ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది. అలా పురుగు రాకుండా పాడైపోకుండా ఉండాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే చాలా చక్కగా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సేమియాలు ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. సేమియా ప్యాకెట్ ఈ విధంగా ఓపెన్ చేసి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత దీనిలో 4-5 మిరియాలు ఈ విధంగా సేమియాల్లో మిక్సింగ్ చేసేసుకొని మొత్తం ఈ విధంగా మిక్సింగ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి. ఫ్రిడ్జ్లో ఉన్నా ఓకే, లేదంటే బయట ఉన్నా కూడా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో సేమియాలని మనం ఓపెన్ చేసిన తర్వాత అలానే ఉంచేస్తామనుకోండి, ఒక్కోసారి అదొకలాంటి స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి స్మెల్ కూడా ఉండదండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలానే దీనిలో మిరియాలు వేయటం వల్ల చక్కగా మంచి ఘాటు స్మెల్ అయితే ఉంటుందండి. సేమియాలు కూడా మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకున్నా కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాదండి. దీనిలో చీమలు పెట్టడం కానీ పురుగు పట్టడం కానీ ఏమీ ఉండదు. సో ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు 4-5 మిరియాలు ఈ విధంగా సేమియాల్లో వేసేసుకుని మిక్సింగ్ చేసుకుని మూత పెట్టుకున్నాం అనుకోండి, మనకు అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. అలానే పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎక్కువగా ఎండలు ఎక్కువగా వేస్తున్నాయి కదండి. పెరుగు మనం ఉదయం తోడు పెట్టుకున్నది సాయంత్రానికే పుల్లగా అయిపోతూ ఉంటుంది. అలా పుల్లగా లేకుండా పెరుగు టేస్టీగా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. పచ్చి కొబ్బరి ముక్క కానీ ఎండి కొబ్బరి కానీ ఏదైనా ఓకేనండి. చిన్న కొబ్బరి ముక్క తీసుకుని ఈ విధంగా పెరుగులో పెట్టేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న బాగానే ఉంటుంది. ఒక నైట్ అంతా మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా పుల్లగా లేకుండా మంచి టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. పెరుగు కూడా పుల్లగా అవ్వకుండా కూడా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. చింత చిగురు మనం ఇప్పుడు ఎక్కువగా దొరకదు కాబట్టి మనకి మార్కెట్లో అయినా అమ్ముతూ ఉంటారు కాబట్టి మనం తెచ్చుకున్నప్పుడు కొద్దిగానే ఉంది అనుకోండి, మనం బాక్సుల్లో స్టోర్ చేసుకునే బదులు ఈ విధంగా జిప్లో కవర్లో పెట్టేసి చక్కగా ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు, పాడైపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. కందిపప్పు ఎప్పుడైనా సరే మనం ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసి ఎండలో కొంచెం ఒక 1 అవర్ పాటు ఎండబెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత ఎండిమిర్చి తొడుములు ఉంటాయి కదండి. ఎండిమిర్చి తొడుములని ఈ విధంగా పప్పులో అంటే కందిపప్పులో పెట్టేసి ఈ విధంగా మొత్తం కూడా మిక్సింగ్ చేసేసి మూత పెట్టుకుని ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటుందండి. ఇలా ఎండిమిర్చి తొడుములు మంచి ఘాట్ అయితే ఉంటాయి కాబట్టి వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటాయండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం వెజిటేబుల్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మార్కెట్లో, ఇలా మనం ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అలా దోసకాయలు అయితే క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి అందులోనే పెట్టేస్తూ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. క్యారీ బ్యాగ్స్లో చక్కగా ఈ విధంగా దోసకాయలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి దోసకాయలు కుళ్ళిపోవడం ఇలాగ పాడైపోవటం జరుగుతుందండి. అలా లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేశారంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ విధంగా దోసకాయ సపరేట్ చేసేసుకొని ఇలా న్యూస్ పేపర్ పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది. న్యూస్ పేపర్ ఎప్పుడైనా సరే తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకునే కూరగాయలు అలా కవర్లో పెట్టేసామనుకోండి, వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయి. అలా లేకుండా ఇలా న్యూస్ పేపర్ వేసుకొని పెట్టుకోవటం వల్ల చక్కగా మనకి కూరగాయలు పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మిక్సీ జారు ఒక్కోసారి మూత లూజ్ అయిపోయి వాచరిపోయి
లూజ్ అయిపోతే బాగా మనకి చట్నీ పట్టుకున్నా లేదంటే మసాలాలు పట్టుకున్న పైకి చిందేస్తూ ఉంటుంది కదండి, అంటే వాచరీ లూజ్ అయిపోయి అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. బెలూన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనకు కావాల్సింది ఒక రబ్బర్ లాంటిది, ఇలాగ సెజరికి తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని మూతకి ఈ విధంగా ఫిట్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఈ మూతకి బెలూన్ రబ్బర్ పెట్టడం వల్ల పైకి చిందేయకుండా ఉంటుందండి. ఇలా మిక్సీ జార్లో మనం చట్నీలు పట్టుకున్నప్పుడు వాటర్ పోస్తూ ఉంటాం కదా, ఇలా చిందేస్తూ ఉంటుంది, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. మళ్ళీ మిక్సీ అంతా కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా బయటి షాపుల్లోకి వెళ్ళే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే రిపేర్ చేసుకొని ఈ విధంగా మన పనిని ఈజీ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఆదరించి సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.